ఏపీలో 16,347 మంది కొత్త టీచర్లు వచ్చారు. మెగా డిఎస్సి 2025 కోసం పూర్తి మెరిట్ లిస్ట్ ను అధికారికంగా విడుదల చేశారు. వీరందరూ ఇక ఉద్యోగాల్లో చేరనున్నారు. వచ్చే నెల నుంచి వీరంతా ప్రభుత్వ టీచర్లు. విద్యా మంత్రిగా నారా లోకేష్ మెగా డిఎస్సి విషయంలో చాలా పకడ్బందీగా వ్యవహరిస్తూ చిన్న పొరపాట్లు కూడా లేకుండా ప్రక్రియను పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాజీ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ ఇన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తమకు తెలియదని, ఎలా భర్తీ చేస్తారని చాలా అమాయకంగా ప్రశ్నించారు. ఎందుకంటే జగన్ రెడ్డి ఎన్నికల్లో గెలవడానికి మెగా డిఎస్సి హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే టీచర్లను నియమిస్తామన్నారు. కానీ 5 సంవత్సరాల్లో మెగా డిఎస్సి కాదు కదా, ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. టీచర్లను రాచి రంపాన పెట్టారు. అసలు టీచర్ పోస్టుల్లో ఖాళీలే లేవన్నారు. అలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. హామీ ఇచ్చినట్లుగా మెగా డిఎస్సి నిర్వహించారు. వీటిని ఆపేందుకు వైసీపీ తరపున పదుల కొద్దీ పిటిషన్లు కోర్టులో వేయించారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. కానీ ఒక్కచోట కూడా ప్రక్రియను ఆపలేకపోయారు. వైసీపీ వేసే పిటిషన్లు వాటికి కౌంటర్ ఇచ్చే విషయంలో సమర్థవంతమైన న్యాయ బృందాన్ని నారా లోకేష్ ఎంగేజ్ చేశారు. ఫలితంగా న్యాయపరంగా ఎలాంటి సమస్యలు కూడా రిక్రూట్మెంట్ లో లేకుండా పూర్తి చేశారు. ఉద్యోగాలను భర్తీ చేయడమే కాదు, నిజమైన ప్రతిభావంతులకి అవకాశం లభించేలా పక్కగా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. నారా లోకేష్ ఈ విషయంలో తనదైన ప్రత్యేకత చూపించారు. ఉద్యోగ భర్తీ ఎంత పకడ్బందీగా ఉండాలో చూపించారు. పరీక్ష జరిగిన విధానం, ఫలితాలపై చిన్న ఆరోపణ కూడా లేకపోవడం లోకేష్ తీసుకున్న జాగ్రత్తకు నిదర్శనం.